వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకు చేస్తున్నానో చెప్తాను. అండ్ అది నాకైంది, మీకు కూడా కావద్దని చేస్తున్నాను వీడియో. ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ అయితే హ్యాక్ అయిపోయిందనమాట. అండ్ అందులో నా పాప వీడియోస్, చిన్న ఉన్నప్పటి నుంచి ఫస్ట్ పాప వీడియోస్ అన్ని, ఫొటోస్ అన్నీ అందులోనే ఉన్నాయి. హ్యాక్ చేశారంటే వాళ్ళు చెప్తా. అసలు యాక్చువల్లీ నేను వాళ్ళకి మెసేజ్ చేయలేదు, నేను ఏం చేయలేదు వాళ్ళకి. అండ్ మా సిస్టర్ ఒక ఆమె ఉంటుంది అనమాట, తనది హ్యాక్ అయిందని నాకు తెలియదు. తను మెసేజ్ పెడతా ఉందన్నమాట. మెసేజ్ పెడుతుంది, ఇంకే మెసేజ్ పెడుతుందని నేను ఒకసారి రిప్లై ఇస్తే తన చాట్ లాగా నాకు అనిపించలేదు. తను చాట్ వేరేగా చేస్తుంది అనమాట. సిస్టర్ అనుకుంటా చేస్తుంది, కానీ తను అట్లా చేస్తలే, మొత్తం ఇంగ్లీష్లో చాట్ చేస్తుంది అనమాట. నాకు అప్పుడే అర్థమైంది తను ఎలా హ్యాక్ చేసిందో తెలుసా మీకైతే. నేనైతే చెప్తాను. మా సిస్టర్ అని చెప్పిన కదా, తన దాంట్లోకి నాకు మెసేజ్ వచ్చిందనమాట. అది ఎలా వచ్చిందంటే నీకు ఒకసారి చూపిస్తాను ఎగ్జాంపుల్గా. ఆల్రెడీ ఇది నాకు ఈ అకౌంట్ నాది హ్యాక్ అయిపోయింది అనమాట. సేమ్ ఇలా ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట, ఇలా మనీ వచ్చినట్టు అయితే ఒక పోస్ట్ అయితే పెట్టారు. అయితే ఆమె దాంట్లో పెట్టారనమాట. అయితే నేను అడిగాను, నీకు రియల్గా మనీ వచ్చినాయా అని మా సిస్టర్ని అయితే అడిగిన అనమాట. తను ఏం చెప్పిందంటే తనది హ్యాక్ అయిందని నాకు తెలీదు, రియల్గా మనీ వచ్చినాయా ఇట్లా అని అడిగితే, అవును ఇది ట్రస్టెడ్ రియలే అని వాళ్ళు నాకు మెసేజ్ చేసిండ్రు ఇంగ్లీష్లో. ఇంకా అవన్నీ ఉన్నాయి, చూపిస్తా. ఇక నేను మా సిస్టరే కదా అని చెప్పి నేనేం చేసిన, తను ఏం చెప్తే నేను అది చేసిన అనమాట. చూపిస్తాను మీకు, తన చాటింగ్ కూడా చూపిస్తాను. నేను నా ఫోన్లో స్క్రీన్ షాట్స్ అన్నీ నేను అప్పుడు పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇట్లా అన్ని స్క్రీన్ షాట్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. అయితే ఏంటంటే ఇక తను ఏం చెప్తే అది చేసిన అనమాట. ఆఖరికి నా నంబర్ సిస్టరే కదా అని నా నంబర్స్ అన్నీ కూడా ఇచ్చిన అనమాట. నంబర్స్ అయితే నేను ఇట్లా చేసిన అనమాట. ఇక లాస్ట్కి ఏమైందంటే నాకు అన్నీ చేసిన తర్వాత తను ఒక లింక్ ఇచ్చింది. ఇగో ఈ లింక్ మీద క్లిక్ చేయమన్నది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక కోడ్ వస్తుంది, అది చెప్పు అన్నది. అయితే నేనేం చేసిన, సిస్టరే కదా అని చెప్పిన. సిస్టరే కదా అని చెప్తే నాదైతే హ్యాక్ అయిపోయింది అనమాట. అక్కడ మొత్తం పోయిందనమాట. ఇగో ఇలా వచ్చేసి ఇట్లా వచ్చింది. ఏం చేసిన, పోయి మా ఆయనకి చెప్పిన, నాది ఇట్లా ఇన్స్టాగ్రామ్ పోయింది అని. ఎట్లా పోయిందని చెప్తే ఈ ముచ్చడే చెప్పిన. ఏ చెంప మీద ఒకటి వీకే, గట్లుండి నమ్ముతావా అని. ఇక నాకు చాలా కోపం వచ్చింది. ఇక కాల్ చేసిన, అది తన నంబర్ లేకుండే, తన సిస్టర్కి కాల్ చేసి జర ఇట్లా చెల్లె నంబర్ ఇవ్వవా అని చెప్తే నంబర్ అయితే ఇచ్చిందనమాట. ఇస్తే ఏంది నా ఇన్స్టాగ్రామ్ ఏం చేసినావు, ఇట్లా హ్యాక్ అయిపోయింది, నా ఇన్స్టాగ్రామ్ నంబర్ మనం నొక్కినా ఇట్లా నా ఇన్స్టాగ్రామ్ పోయింది అని చెప్తే ఏమన్నది ఆమె, నా ఇన్స్టాగ్రామే పోయింది అక్క, మరి నువ్వు ఏం వాట్సాప్లో కూడా ఏం పెట్టలేవు కదా అని అడిగితే, పెట్టలేదు అక్క అని అంటే, పెట్టాలి కదా అని నేను చెప్పిన అనమాట. ఇట్లా హ్యాక్ అయితే నేను నువ్వు అనుకొని నేను చాట్ చేసినా
నువ్వేం అడుగుతా అది పంపినా అని మా చెల్లెని తిట్టినా ఫుల్. అవునా అక్క సారీ అని అంటే ఇట్లా ఇక పోయింది, ఇన్స్టాగ్రామ్ పోతే పోయిందిరా నాయన పోయింది అనుకున్నా. పోయిన తర్వాత ఇక అందులో ఉన్న పాప వీడియోస్ ఉండే అనమాట, ఫొటోస్ చిన్నప్పుడు ఫస్ట్ పాపది. ఇక వీడియోస్ చూసుకుంటా అవి చూసుకుంటానే 3 days అట్లనే చూసుకుంటా కూర్చున్నాం. 3 days ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, థర్డ్ డేకి నావన్నీ ఒక 3000 ఫొటోస్ దాకా ఉండే అందులో ఇన్స్టాగ్రామ్లో. 150కి వచ్చినాయి ఫొటోస్ వీడియోస్. అరే ఇందులో ఒక్కొక్కటి ఇట్లా ఇట్లా కింది స్క్రీన్ రికార్డ్ కూడా ఉంది, నేను వేరే ఫోన్లు ఉన్నాయి అవి మీకు నెక్స్ట్ వీడియోలన్నా చూపిస్తా. ఇట్లా అంటున్నా కొద్దీ ఒక్కొక్క ఫొటోస్ డిలీట్ అయిపోతున్నాయి. అబ్బా ఏంద్రా నాయన ఇన్స్టాగ్రామ్ పోతే పోయింది, నా ఫొటోస్ చూసినాం చిన్న పాపవి వీడియోస్ అన్న ఎన్నై చూసుకున్నాం అనుకుంటా. ఏమైంది ఆ వీడియోస్ డిలీట్ చేస్తున్నారు, ఫొటోస్ కూడా డిలీట్ చేస్తున్నారు. అరే చాలా అంటే చాలా కోపం వచ్చి నేను చాలా ఏడ్చాను తెలుసా. ఎంత ఏడ్చినా అంటే ఆ రోజు చాలా ఏడ్చాను తెలుసా. ఆ రోజు ఫుల్ ఫోటో పరే ఇన్స్టాగ్రామ్ పోతే ఎన్ని ఫొటోస్ అని అప్పుడప్పుడు చూసుకోవచ్చులే పాప అనుకున్నా. అయితే చాలా ఫొటోస్ అన్నీ లాస్ట్కి మొత్తం డిలీట్ చేసేసింది. ఆ ఫొటోస్ అండ్ రీల్స్ అన్నీ ఆల్మోస్ట్ డిలీట్ మొత్తం చేసిన తర్వాత ఫస్ట్ హ్యాక్ చేసిన తర్వాత మొత్తం నాది ఫోన్లోకి నేను ఇన్స్టాగ్రామ్ పోయినాక నా ఇన్స్టాగ్రామ్లో ఇగో ఇది ఇట్లా అయితే పెట్టారు అనమాట. నాకు వచ్చినట్టు నా ఫాలోవర్స్ ఏం చేస్తారు, అరే సుమ్మి ఇది వచ్చినాయి అనుకొని నాకు మెసేజ్ చేస్తారు కదా, వాళ్ళని హ్యాక్ చేసి వాళ్ళ నుంచి ఫాలోవర్స్ని గుంజుకుందామని వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇట్లా ఎంతమందిని అంటే అంతమందిని చేస్తున్నారు అనమాట. చూసి జాగ్రత్త. ఇట్లా అయితే హ్యాక్ చేసేసారు అనమాట నాది ఇన్స్టాగ్రామ్. నా పాప వీడియోస్ ఉండే అది ఒక్కటే కొంచెం నాకు బాధేసింది, ఇంకా అంతకు ఇంకేం లేదు. పోతే పోయింది అనుకున్నా కానీ పాపవి ఉన్నాయి కాబట్టి తనకు కోపం వచ్చింది నాకు. ఇక ఫోటోస్ వీడియోస్ అన్నీ వెళ్ళిపోయాయి. ఇన్స్టాగ్రామ్లోనే హ్యాక్ అయిపోయింది. నేను వాట్సాప్లో కూడా పెట్టిన అండ్ కొత్తది ఇన్స్టాగ్రామ్ పెట్టి వీళ్ళది ఏది ఉందంటే ఈ అకౌంట్ కనిపిస్తున్నాయి ఇక్కడ, వీళ్ళు మెయిన్ చూసి కొంచెం జాగ్రత్త. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లయితే నాది హ్యాక్ అయితే చేసిరనమాట. నేను వాట్సాప్లో పెట్టిన నా ఫాలోవర్స్కి మళ్ళీ వాళ్ళు పంపారు అనమాట, ఇట్లా ఇది ట్రస్ట్ రియల్ అని. నా ఫోన్లోకి నా ఫాలోవర్స్కి మెసేజ్ చేసినారనమాట, ఇట్లా ఇది రియలే మీరు కూడా ఇట్లా వీళ్ళకి ఫాలో చేయండి అది ఇది అని చెప్పి. ఆ అకౌంట్ ఇందాక చూపించాను, ఆ అకౌంట్కి ఫాలో చేయండి, మీరు క్వశ్చన్స్ అడగండి వాళ్ళు రిప్లై ఇస్తారు అని వాళ్ళు మెసేజ్ చేస్తున్నారనమాట. అయితే ఇక నాది ఇన్స్టాగ్రామ్ పోయింది, అంత అయిపోయింది. వీడియోస్ కూడా అన్ని పాపవన్నీ డిలీట్ చేసేసింది. ఇక 3-4 days ఏడ్చుకుంటూ కూర్చున్నాను అనమాట. పాప వీడియోస్ కదా అన్నీ చిన్న ఉన్నప్పుడు అన్నీ అందులోనే ఉన్నాయన్నమాట, మెమరీస్ ఆ అకౌంట్లో. సరే పోయింది. ఆ పోయిన తర్వాత 3-4 days తర్వాత అందులో నా ఫాలోవర్స్కి నేను వాట్సాప్లో మెసేజ్ అవన్నీ పెట్టాను అనమాట. వాళ్ళది ఇన్స్టాగ్రామ్ది హ్యాక్ అయింది నాది అని చెప్పి. వాళ్ళు ఏం చేశారు అనమాట, నా 3-4 మెంబర్స్కి నా ఫాలోవర్స్ ఫ్రెండ్స్కి వాళ్ళది కూడా హ్యాక్ అయిపోయిందనమాట. ఇట్లా జరుగుతుందనమాట ఇన్స్టాగ్రామ్లో. మీరైతే జాగ్రత్త ప్లీజ్. మళ్ళీ వాళ్ళు ఫొటోస్ నావైతే డిలీట్ చేశారు, మీవి కూడా ఏమన్నా చేయొచ్చు అని చెప్తున్నాను మీకు. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ ఇంకా నాది 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు.
థ్యాంక్ యూ సో మచ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ. ఇలానే నన్ను ఫాలో చేయండి, వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.